ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన సర్వోత్కృష్టమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా మనం చక్కని పాటలతో దేవుని ఘనమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఉన్నాం. కొద్దిసేపు మనం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఎంతోమంది ప్రవక్తల, అపోస్తలుల మరి శిరచ్ఛేదనముతో వ్రాయబడినటువంటి గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఈ బైబిల్ గ్రంథం మన చేతిలోకి రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఎన్నో ఖండాంతరాలు దాటి, ఎన్నో శ్రమలకు, అగ్ని పరీక్షకు తట్టుకొని, కాల్చివేతలకు గురైనా కూడా అనేకసార్లు బైబిల్ కాపీలు, ప్రతులు, ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఎన్నోసార్లు కాల్చివేతలకు గురైన, ట్రాన్స్లేషన్స్ దగ్గర ఎన్నో ఇబ్బందులు జరిగిన ఈనాడు మన మాతృభాష అయిన తెలుగు భాషలో బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చిందంటే నిజంగా ఎంత విలువైనది. వెరీ ప్రెషియస్ అండ్ వెరీ చీపెస్ట్. కేవలం 100 రూపీస్కి మాత్రమే, 100 రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ సేల్స్ అవుతున్న బుక్ ఏది అని అంటే, అతి వేగముగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్న గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం అన్నమాట. సో ఇలాంటి స్థితికి చేరుకోవటానికి, ఈ స్థితికి బైబిల్ గ్రంథం ఇంత స్పీడ్గా సర్క్యులేట్ అవటానికి దాదాపు సకల భాషలలో మరి ట్రాన్స్లేట్ చేయబడటానికి ఎంతోమంది ప్రవక్తల, అపోస్తలుల, భక్తుల ప్రాణత్యాగం దీని వెనుకాల ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రక్తపక్షరాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈరోజు మనం మన ఇంట్లో చక్కగా మన సంఘాలలో మనం హ్యాపీగా చదువుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంది కుటుంబాల్లో. ఇదంతా దేవుని కృప. మనం ఈ గ్రంథం మన దగ్గరికి రావటం, మనం రక్షణ పొందటం, మనం దేవుని మాటలను ఎల్లప్పుడూ చదవటం నిజంగా ఎంతో గొప్ప ధన్యత, భాగ్యం. ఇట్టి కృప అందరికీ అనుగ్రహించబడలేదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఆ అంశం పేరు ఏంటంటే, ఒక అంశం పేరు మనం ఈరోజు ధ్యానం చేయబోయే అంశం పేరు కపటమైన నాలుక గలవాడా. చెప్పండి, ఏంటి మనం ధ్యానం చేసేది? కపటమైన నాలుక గలవాడా అనే అంశం గురించి మనం బైబిల్ గ్రంథంలో ఈరోజు పరిశీలన చేద్దాం. మరి నేటి మన సందేశానికి మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము చూడండి, 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం మూలవాక్యంగా ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. హృదయము అన్నిటికంటే, చెప్పాలి, మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హార్ట్ ఈజ్ వెరీ డిసెప్టివ్ అమాంగ్ ఆల్. అన్నిటికంటే, అన్నిటిలో హృదయము డిసెప్టివ్, మోసకరమైనది. ఈ హృదయం అనేది మానవునికి దేవుడు హృదయం సృష్టించింది ఎవరు అంటే దేవుడే కదా. మానవుని హృదయము ఘోరమైన వ్యాధితో నిండి ఉన్నదంట. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ముందు గుర్తించాలి. ప్రతి ఒక్కని హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధితో నిండి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం అట ఘోరమైన వ్యాధితో నిండి ఉన్నదంట. అది అన్నిటికంటే మోసకరమైనది. జాగ్రత్త చూసుకో. నీ శత్రువుల కంటే మోసకరమైనది, సాతాను కంటే మోసకరమైనది. అన్నిటికంటే అంటే అన్నిట్లో అన్నీ వస్తాయిగా. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి ఉన్నది, జాగ్రత్త చూసుకో అన్నాడు దేవుడు.
హృదయమును కాచుకో, భద్రపరచుకో, జాగ్రత్త. హృదయమును కాపాడుకో. బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చదివినా ఈ మాటలు చాలాసార్లు మనకు ఎదురుపడతా ఉంటాయి. తన హృదయమును కాచుకునేవాడు ధన్యుడు. హృదయమును జాగ్రత్తగా చూసుకో, భద్రపరచుకో, కాపాడుకో. ఎందుకనంటే హృదయములోనే ప్రతి మనిషి యొక్క సమస్తమైన ఆలోచనలు, ప్రణాళికలు అంతా ఆ హృదయంలోనే దాచిపెట్టబడి నింపబడి ఉంటాయి. బంగారు గని లేదా వజ్రాల గని ఎక్కడైనా ఒక ప్రదేశంలో త్రవ్వకాల్లో బయటపడిందనుకో, ఆ గనిలో ఏముంటాయనంటే వజ్రాలు ఉంటాయి. ఆ గనిలో ఉన్న వజ్రాలను త్రవ్వి ఒక మార్గం గుండా వాటిని బయటికి తీస్తారు. బంగారపు గని ఉందనుకోండి, దాని ప్రవేశ ద్వారం గుండా వాటిని బయటికి తీస్తారు. అలాగే హృదయం అనేది ఆలోచన ప్రపంచం. ఎన్నో ప్రణాళికలు, ఆలోచనలతో నింపబడిన ఒక గని వంటిది. మంచి మాటలు కావచ్చు, చెడ్డ మాటలు కావచ్చు, మంచి ఆలోచన కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు. అసలు నీవు ఏమై ఉన్నావు, నీ క్యారెక్టర్ ఏంటి అనేది నీ హృదయమే డిసైడ్ చేస్తుంది. హృదయం అనేది ఒక గని. అందులో అన్ని ఆలోచనలు, నువ్వు చేసుకునే ప్రణాళికలన్నీ అందులో దాగి ఉంటాయి. అందుకే దేవుడు హృదయాన్ని కాపాడుకుంటున్నాడు. హృదయం జాగ్రత్త, అది చాలా మోసకరమైనది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. అందుకే దేవుణ్ణి చూడాలంటే, నీవు మంచివాడిగా ఉండాలి అని అంటే నీ హృదయం ఎలాగుండాలో తెలుసా? శుద్ధి చేయబడి ఉండాలి. ప్రస్తుతము ప్రతి మనిషి యొక్క హృదయం ఎలాగున్నది, దాని ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ కండిషన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఎలాగుంది అని అంటే ఘోరమైన వ్యాధితో నిండి ఉన్నది, మోసకరమైనదిగా ఉన్నది. ఆ వ్యాధి నుంచి నీవు స్వస్థత పొందాలి. హృదయానికి కలిగిన వ్యాధి ఏదైతే ఉందో దానికి ముందు స్వస్థత జరగాలి. హృదయాన్ని నువ్వు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటే అప్పుడు మాత్రమే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు, దేవుణ్ణి చూస్తావు, దైవ దర్శనం పొందుకుంటావు. హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. హృదయం భయంకరమైన వ్యాధి గలది. హృదయాన్ని ప్రతి వ్యక్తి కూడా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ హృదయాన్ని కాపాడుకోవటంలో మనం ఒకవేళ ఫెయిల్ అయితే తర్వాత నెక్స్ట్ దేన్ని కాపాడుకోవాలనంటే మన నాలుక, మన పెదవులను మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ స్టెప్. ఎందుకంటే హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి ప్రణాళిక కార్యరూపం దాల్చాలి అని అంటే అవి మన నోటి నుంచి బయటకు వస్తాయి. హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి మాట బయటికి రావాలంటే ప్రవేశం ఏంటి, బయటకు వచ్చే ఎంట్రన్స్ ఏంటి అని అంటే మన నోరు. హృదయంలో నువ్వు చేసుకున్న ప్రణాళిక కానీ, నువ్వు చెప్పాలనుకున్నది కానీ సమస్తం బయటికి రావాలంటే దేనికుండా వస్తుంది? మన నాలుక, మన పెదవులు, మాట ద్వారాగా వస్తుంది. భాష ఇచ్చాడు దేవుడు. ఈ భాష ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను, మాటలను మనం వ్యక్తం చేస్తాం, బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాం. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడిద్ది. నీవు మంచివాడవా చెడ్డవాడవా ఎలా తెలుస్తుంది? నీవు మాట్లాడే మాటలను బట్టి తెలుస్తుంది. నీవు మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. హృదయం దేంతో నిండి ఉందో నీ నోట్లోంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి. హృదయంలో ఉన్న ఆలోచనలు అన్నీ మంచి ఉంటే నీ మాటలు కూడా మంచి మాటలు వస్తాయి, చక్కని మాటలు వస్తాయి. నీ హృదయం అంతా కపటంతో నిండి ఉంటే, మోసంతో నిండి ఉంటే, దురాలోచనలతో నిండి ఉందనుకో, నీ నోట్లో నుంచి బయటకు వచ్చే మాటలు కూడా దురాలోచనపు మాటలు, మోసకరమైన మాటలు, అబద్ధపు మాటలు, కపటమైన మాటలే బయటకు వస్తాయి. లోపల ఏది దాచిపెట్టుకొని ఉన్నావో అది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాం. అందుకే హృదయాన్ని కాచుకోమన్నాడు దేవుడు. ముందే హృదయాన్ని జాగ్రత్త శుద్ధి చేసుకోమన్నాడు. హృదయాన్ని శుద్ధి చేసుకుని హృదయంలో కనుక మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలతో నింపేసుకుంటే, మంచి పరిశుద్ధమైన మాటలతో, కృతజ్ఞతా వచనములతో
విలువైన మాటలతో, విలువైన సలహాలతో, ఆలోచనలతో నీ హృదయాన్ని నింపుకుంటే నీ నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా పవిత్రమైన మాటలు, నిష్కళంకమైన మాటలు, నిజమైన మాటలు, సత్యమైన మాటలు, ఆశీర్వాదకరమైన వచనములు, మంచి సలహాలు, మంచి ఉపదేశములు, మంచి జ్ఞానయుక్తమైన మాటలే బయటకు వస్తాయి. దీనికి విరుద్ధంగా జరిగేది. అందుకే ముందు హృదయాన్ని కాపాడుకోవాలి. అక్కడ ఫెయిల్ అయితే నెక్స్ట్ దేన్ని కాపాడుకోవాలి తెలుసా? నోటిని కాపాడుకోవాలి, నాలుకను భద్రం చేసుకోవాలి, పెదవులను భద్రం చేసుకోవాలి. అక్కడ ఫస్ట్ హృదయానికి తాళం వేయాలి, అక్కడ ఫెయిల్ అయితే నోటికి తాళం వేసుకోవాలి. ఈ రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ కాపాడుకునేవాడే ఎల్లప్పుడూ నిజమైన భక్తిపరుడు, నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డ, నిజమైన దేవుని కుమారుడు, కుమార్తె ఎవరు అనంటే తన హృదయమును, తన నోటిని, తన నాలుకను, తన పెదవులను జాగ్రత్తగా కాపాడుకునేవాడు. దీనికి విరుద్ధంగా జరిగేది అంత మోసం, వేషధారణ. ఎలాగ మోసం అనంటే హృదయం నిండా చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, హృదయం నిండా చెడు తలంపులు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి, కపటము, కుళ్ళు, కుతంత్రాలు, మోసం, కపటంతో నిండి ఉంది హృదయం అంతా. కానీ నోటి దగ్గరకు వచ్చేపాటికి ఇప్పుడు అందులో ఏదైతే ఉందో అవే బయట మాట్లాడాలి కదా. కానీ అలా మాట్లాడకుండా మంచివానిగా నటిస్తూ, మంచివాళ్ళుగా యాక్టింగ్ చేస్తూ, ఎదుటివారిని నమ్మించే ప్రయత్నం చేసి తీయని మాటలు పలకటం ఏదైతే ఉందో, అంటే లోపల హృదయంలో ఏదైతే ఉందో అది వేరు, బయట నుంచి పలికేది వేరు. అంటే ఇక్కడ మోసం జరుగుతుంది అని అర్థం. లోపల మంచి ఉందనుకో, లోపల మన హృదయం నిండా మంచి ఉందనుకో, హృదయం అంతా శుద్ధిగా ఉందనుకో, నోట్లోంచి చెడ్డ వచ్చే ఆస్కారమే లేదు అసలు. కానీ హృదయం నిండా చెడు ఉందనుకో, నోట్లో నుంచి మంచి వచ్చే అవకాశం ఉంది. దీన్నే వేషధారణ అంటారు. హృదయం నిండా చెడు ఉంటుంది, వాడు చాలా మోసగాడు, వాడు చాలా కపటమైన వాడు, వాడు చాలా దుర్మార్గుడు, వాడు చాలా చెడ్డ ఆలోచనలతో ఉన్నాడు. కానీ నోట్లో నుంచి వచ్చే మాటలు మాత్రం తీయటి మాటలు, మంచి మాటలు కొన్ని సందర్భాలు పలుకుతారు. ఎందుకంటే మోసం చేయాలంటే మరి నమ్మించాలి కదా. నమ్మకం ఉంటేనే మోసం చేయటం సాధ్యపడిద్ది. నేను అతన్ని నమ్మి మోసపోయానని అంటుంటారు కొంతమంది. నమ్మకుండా మోసపోలేం. మనం ఒక వ్యక్తిని మోసం చేయాలంటే ముందు అతను నమ్మించాలి, మన మీద ఒక నమ్మకాన్ని మనం ఏర్పాటు చేయాలి. నేను అతన్ని బాగా నమ్మి మోసపోయానని అంటారు. నమ్మకపోతే నేను మోసం చేయడం కష్టం మరి. అందుకే నమ్మించే మోసం చేస్తారు. నమ్మకం ఉన్న చోట మనం మోసపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వాళ్ళు నిజానికి మోసగాళ్ళు, హృదయం నిండా చెడు ఆలోచనలు ఉన్నాయి, కానీ పైకి మాత్రం మంచి మాటల చేత మోసం చేశారు. ఈరోజు నువ్వు గొప్పవాడివా, చెడ్డవాడివా, నువ్వు మంచివాడివా, నీ జీవితాన్ని తేల్చి చెప్పేది ఏంటంటే నీ నాలుక ద్వారా వచ్చే మాటలే. అందుకే నాలుక గురించి దేవుడు ఒక చక్కని మాటను యాకోబు భక్తుడి ద్వారా రాయించాడు. ఒకసారి మనం చూద్దాం. యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదివితే చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూడు, యాకోబు భక్తుడు చెప్తున్నాడు ఏమని? బోధకులమైన బోధకులమైన మనము అంటున్నాడంటే యాకోబు కూడా ఎవరన్నమాట? బోధకుడే. మనకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది కాబట్టి అనేకులు బోధకులు కావద్దు. అంటే కఠినమైన తీర్పు ఉంటుంది కాబట్టి బోధకులు కావద్దు. ఎందుకని కావద్దు అంటున్నాడు? అనేక విషయాల్లో మనమందరం తప్పిపోతున్నాము. మనమందరం అనేక విషయాలు ఏమైపోతున్నారంటే వాళ్ళు తప్పిపోతున్నారు. ఇక్కడ తప్పిపోవటం దేని గురించి అంటే ఆయన ప్రాముఖ్యంగా చెప్పదలుచుకుంది మాటలో తప్పిపోవటం, అబద్ధములు ఆడటం, లేదా చెప్పిన మాట నెరవేర్చకపోవటం,
మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోవటం. మాట విషయంలో ముఖ్యంగా ఇక్కడ తప్పిపోయేది ఈ అధ్యాయం మొత్తంలో ముఖ్యంగా యాకోబు భక్తుడు చెప్తున్నటువంటి ఆ తప్పిపోవటం దేంట్లోనంటే మాటల్లోనే, కేవలం నాలుక విషయంలోనే. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తప్పిపోయేవాడు ఏం బోధకుడండి? మాటల్లో తప్పిపోయేవాడు బోధకుడు అవ్వద్దు. ఎందుకంటే మాటల్లో తప్పిపోయి నీవు కఠినమైన శిక్షకు గురి అవుతావు. మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. ఈనాడు పాస్టర్లను చూడండి, బోధకులను చూడండి, దైవజనులను చూడండి, ఒక మాట చెప్తారు, దానికి కట్టుబడి ఉండరు. ఈజీగా ఒక మాట అనేస్తారు, ఏమాత్రం భయం లేకుండా. ఆ మాటని వెంటనే మళ్ళీ కాలు రాసేస్తారు, నిలబెట్టుకోరు. సాయంత్రం 4ంటికి వస్తామంటారు, ఎప్పుడో 10ంటికి వస్తారు, అసలు రారు. ఒక్కోసారి ఏదైనా ఆర్థిక సహాయం చేయడం కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు, మళ్ళీ ఎవరు. ఎన్నో మాటల్లో తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయే బోధకులకి ఇది ఒక హెచ్చరిక, దేవుడు చెప్తున్న హెచ్చరిక యాకోబు భక్తుని ద్వారా. మనలో అనేకులు బోధకులు కావద్దు. బోధకులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే మాట తప్పని వాడై ఉండాలా. బోధకుని అనేవాడు ఎలా ఉండాలంటే మాట తప్పని వాడై ఉండాలి. మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. మీరు కావాలంటే చూడండి, కీర్తనల గ్రంథము 15వ కీర్తన చూడండి ఒకసారి. అక్కడ కూడా 2-3 వచనాలను మనం చూస్తే, కీర్తనల గ్రంథం 15వ కీర్తన, ఇది దేని గురించి అంటే చూడండి, యెహోవా నీ గుడారంలో, ఫస్ట్ నుంచి, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? అంటే పరలోక రాజ్యంలో ఎవడు అర్హుడు, ఎవరు వస్తారు అక్కడికి అనే దానికి ఏం చెప్తున్నారు చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంట? హృదయపూర్వకంగా నిజం పలకాల. అంటే హృదయపూర్వకంగా అంటే హృదయమును మనం పలికే 4-5 ఒకటే అయి ఉండాలి, కనెక్ట్ అయిపోవాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. కొండెములాడడు, కీడు చేయడు, నింద మోపడు. నాలుకతో హృదయపూర్వకంగా ఆ నాలుగుతో నిజమే చెప్తాడు. ఆ నాలుగుతో మోసం చేయడు, ఆ నాలుగుతో అబద్ధం ఆడు, ఆ నాలుగుతో కీడు చేయడు, ఆ నాలుగుతో కొండని చెప్పడు. హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు. వాడే పరిశుద్ధ పర్వతమైన పరలోక రాజ్యంలో అడుగు పెడతాడు, దేవుణ్ణి చూస్తాడు. ఆడేనండి అసలైన బోధకుడు, అసలైన దైవజనుడు. అందుకే మనలో అనేకులు దైవజనులు కావద్దు, బోధకులు కావద్దు. ఎందుకంటే మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఎవడైనాను మాట యందు తప్పని ఎడలా, ఇగో చూడు యాకోబు పత్రికలో చెప్తున్నాడు, ఎవడైనాను మాట యందు తప్పని ఎడలా. అంటే తప్పిపోవటం దేని గురించి ఇక్కడ మెయిన్గా చెప్పేది 3వ అధ్యాయంలో మాటే. ఎవడైనాను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరంను స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడైపోతాడు. 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుకను దేవుడు దేంతో పోలుస్తున్నాడో తెలుసా? అగ్ని. ఒక చిన్న మంట అడవిలో కార్చిచ్చులాగా ఒక మూలన అంటించేస్తే అడవినంతటిని కాల్చేస్తుంది. నాలుక కూడా అలాంటిదే అంటున్నాడు. నాలుక కూడా అగ్నియే. ఈ నాలుక చాలా భయంకరమైనది. ఈ ప్రపంచమనే అడవినే కాల్చేస్తుంది ఒక అబద్ధం, ఒక మోసకరమైన మాట. అందుకే హృదయమును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నెక్స్ట్ నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నాలుకను దేవుడు అగ్నితో పోలుస్తున్నాడు అన్నమాట. ఇంకా నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుకకు నరకంలో ఉన్న అగ్నికి లింక్ ఉంది. నీ నాలుకే నిన్ను జీవ మార్గాన్ని తీసుకెళ్తుంది, పరలోక రాజ్యానికి చేరుస్తుంది. తలుచుకుంటే నీ నాలుకే నిన్ను అగ్నిగుండానికి దారి తీసుకెళ్తుంది, నరకము చేత చిచ్చు పెట్టిస్తుంది. నీవు మాట్లాడిన మాటలు,
నీవు పలికిన అబద్ధపు సాక్ష్యాలు, నీ నాలుగు ద్వారా నువ్వు చేసిన మోసాల వల్ల నీ జీవితం అంతా, నీ బ్రతుకంతా రేపు అగ్నిగుండం పాలైపోద్ది. కాబట్టి నాలుగు విషయంలో జాగ్రత్త. 8వ వచనంలో అంటున్నాడు, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషంతో నిండింది, అది నిరర్గళమైన దుష్టత్వమే. నాలుక అంత భయంకరమైనది. నాలుక చాలా భయంకరమైనది. నాలుకను దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? అగ్నితో పోలుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 39వ కీర్తన మొదటి వచనం చూడండి. 39వ కీర్తన మొదటి వచనం, 39:1. అక్కడ భక్తుడు అంటున్నాడు చూడండి, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా. చూడు ఏమంటున్నాడంట, నాలుకతో పాపం చేయకుండా ఉండటం కోసం ఏం చేస్తాడంట ఆయన? నా మార్గాలను జాగ్రత్తగా చూసుకుంటా. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందును అనుకుంటుని, నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనంగా ఉంటిని. అసలు బాగున్నావా సార్ అని కూడా అనలేదంట ఆయన. ఎవరు వచ్చినప్పుడు? భక్తిహీనులు వచ్చినప్పుడు. భక్తిహీనులతో మాట్లాడితే ఎటుపోయి ఎటు వస్తుందో, ఏ ఆవేశంలో ఏ మాట జారిపోతానో, ఏ కోపంలో ఏ మాట అనేస్తానో భయం, వణుకు. మరి పరిశుద్ధులు, నీతిమంతులు పాపం అంటే వాళ్ళకు అసహ్యం, దేవుడంటే భయం. పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయం. అంటే భక్తిహీనులు వచ్చినప్పుడు అసలు మాట్లాడుకుంటూ ఉంటే మంచిదని చేతులు కట్టుకుని నిండిపోతాడంట. భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నాడంట. నోటికి చిక్కం లాస్ట్ అతికించుకున్నాడు. అసలు క్షేమం గురించి కూడా అడగలేదంట. 140వ కీర్తన చూడండి, 3వ వచనం. 143వ వచనం. పాము నాలుక వలె బా పాము నాలుక వలె వాళ్ళ నాలుకను ఏం చేస్తారంట? పాము నాలుక ఎట్లా తెలుసా? సన్నగా కొచ్చగా ఉంటుంది, మొనదేలు ఉంటుంది అనమాట, పెన్సిల్ చెక్కినట్టు ఉంటుంది అనమాట, వాడిగలదిగా ఉంటుంది, 2 చీలికలుగా ఉంటుంది. కొంతమంది అంట వాళ్ళ నాలుకను అంత వాడిగా చేసుకుంటారంట, అంత పదును గలది. ఇప్పుడు మందంగా ఉన్న నాలుకలోంచి మాటలు రావటం కష్టం, వాడిగా ఉన్న నాలుక చకచగా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది. డబ్బావా కూడా అంటారు, అసలు నోరా తాటిమట్ట అంటుంటారు, అప్పుడు తిడతారు కదా పెద్దవాళ్ళు, అది నోరా తాటిమట్ట అంటే బిల్లబడలో వాగుతూనే ఉంటుంది, ఒక రేగు డబ్బాలో రాయి వేసి గిలకరించినట్టు ఉంటుంది. ప్రాక్టీసు. అదే కనుక భక్తిపరుడు నీతిమంతుడు అయితే నోటిని కాచుకుంటాడు, తన పెదాలను కాచుకునేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తా ఉంది, తన నోటును కాచుకునేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అతను ఏం చేస్తాడంట? నోటికి కళ్ళెం పెట్టుకుంటా. ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. ప్రతి మనిషి ఎలా ఉండాలంట? వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. మాట్లాడటానికి నిదానించేవాడై ఉండాలి. మాట్లాడాలంటే పెద్దగా ఇష్టపడకూడదు, ఆచితూచి నిదానించి అవసరం అనుకుంటేనే ఒక మాట బయటికి రిలీజ్ చేయాలి. ఇక్కడ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అసలు ఈ మ్యాటర్లో నాకేం సంబంధం అనుకున్నప్పుడు ఒక్క మాట కూడా పలకకుండా కాముగా చెప్పింది వెంటనే ఉత్తమం. భక్తి పరులకు భక్తి అంటే ప్రార్థన చేయటం, మోకాళ్ళ ద్వారా మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం, దేవుని వాక్యం ధ్యానం చేయటం, ఇదంతా భక్తిలో ప్రాక్టీస్. ఇదంతా భక్తిని అభ్యసించటం, భక్తి సాధన. భక్తిని సాధించడం అంటే ఏంటి? ప్రార్థనా జీవితం ఉండాలంటే మోకరించి దేవునికి ప్రార్థించడం, దేవునికి పాట పాడటం, స్తుతించడం, వాక్యం ధ్యానం చేయటం. ఇదే కాదు భక్తి సాధన, నాలుకను పరిమితంగా వాడటం కూడా భక్తి సాధనే. నాలుకను జాగ్రత్తగా వాడటం కూడా భక్తి సాధనే.
భక్తిలో ఒక భాగమే. కాబట్టి నిదానించాలంట, మాట్లాడటానికి నిదానించే వాళ్ళని ఉండాలంట. తర్వాత 26వ వచనంలో చూస్తే మనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాణ్ణని అనుకున్న ఎడల వాణ్ణి భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మోసకరమైన అబద్ధపు మాటలు, వంచనతో కూడిన మాటలు, కొండపు మాటలు, అబద్ధ సాక్ష్యములు, పిచ్చి మాటలు, బూతులు ఇవన్నీ మాట్లాడేయటం, ఏది పడితే అది భయం లేకుండా మాట్లాడేయటం ఏమైందంటే దానివల్ల వాని భక్తి వ్యర్థమే. భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిందంట. దేవుని భయం లేనివాడు పిచ్చి పిచ్చిగా నోటుకొచ్చింది మాట్లాడేస్తాడు ఎక్కడ పడితే అక్కడ. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నోటిని కాచుకోవాలి, కళ్ళెం పెట్టుకోవాలి, మాట్లాడటానికి నిదానించాలి, ఆచితూచి మాట్లాడాలి. అది నిజమా కాదా హృదయంలో ఆలోచించుకున్న తర్వాత మాట్లాడాలి. హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడాలి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ప్రతివాడు సత్యమే మాట్లాడాలి తన పొరుగువాడితో. ఎందుకంటే మనందరం అవయవాలం. ఒక అవయవం ఇంకో అవయవంతో అబద్ధం ఆడవచ్చా? కాబట్టి మనం అందరం సత్యమే మాట్లాడాలి. 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. అవసరాన్ని బట్టండి. నీవు మాట్లాడే మాటల వల్ల ఎదుటివానికి మేలు కలగాలి. వాడు నొచ్చుకోకూడదు, వానికి ఇబ్బంది కలగకూడదు, వానికి నష్టం కలగకూడదు, వానికి అవమానం కలగకూడదు, వాడికి కోపం రాకూడదు. నీవు మాట్లాడే మాట వల్ల వాడికి మేలు కలగాలి. అందుకే అవసరాన్ని బట్టి అనుకూల వచనం, అది కూడా ఎదుటివానికి క్షేమాభివృద్ధిని కలిగించేదై ఉండాలి. ఎదుటివాణ్ణి నష్టం కలిగించే మాట అయితే ఎప్పనే చెప్పొద్దు. బైబిల్ గ్రంథం చాలా ఖండితంగా భక్తిపరులైన వారికి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా, గమనించాలి ఈ విషయాన్ని. మనం భక్తి సాధన అంటే చర్చికి వెళ్ళటం, కానుకలు ఇవ్వటం, పాట పాడటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం మాత్రమే కాదండి. నోటిని అదుపులో పెట్టుకోవాలి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, ప్లాస్టర్ వేసుకోవాలి, విచ్చలవిడిగా మాట్లాడటానికి కుదరదు. దీనత్వం అంటే ఇదే. దీనత్వాన్ని ధరించుకోవటం అంటే ఇదేనండి. దీనుడు ఎట్లా పడితే అట్లా డబ్బావావుడు మాట్లాడతాడా చెప్పండి? అనుకూల వచనమే, వినువారికి మేలు కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి. దుర్భాష మీ నోట రావద్దు. దుర్భాష, చెడ్డ మాటలు రాకూడదు. బైబిల్ చాలా ఖండితంగా చెప్తుంది. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. జారత్వం కానీ, అపవిత్ర కానీ, లోభత్వం కానీ వీరి పేరు కూడా ఎత్తకూడదంట. అసలు వాళ్ళ నోట్లోంచి ఆ పేర్లు కూడా రాకూడదంట. ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయో చూడండి బైబిల్లో భక్తి పరులకు. ఇవన్నీ గాలికి వదిలేస్తున్నారు కదా. ఏదో మర్మాలు మర్మాలు మర్మాలని, పెద్ద పెద్ద మర్మాలని చెప్పి అసలు ప్రిన్సిపల్, బేసిక్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్కేజీ పాఠాలు, మూల పాఠాలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవులందరూ వీటిని మర్చిపోయారు. అసలు మూల పాఠాలు తెలిస్తే కాదు, తెలిస్తే ఉపయోగం ఏముంది? వాటిని పాటించాలి కదా. అవి మన బ్రతుకులోకి అన్వయించుకోవాలి కదా. మన బ్రతుకులో అవి కార్యసిద్ధి కలుగజేయాలి కదా. వాటి పేరు కూడా ఎత్తకూడదు. అసలు పరిస్థితులు తగవు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను, పోకిరి మాటలు, బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అలాంటి మాటలు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు.
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నాలుకను భద్రం చేసుకో అంటున్నాడు దేవుడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం రాత్రి బైబిల్ స్టడీలో చదివిన ఒక మాట చదువుదాం. మనం కీర్తనల గ్రంథం 52వ కీర్తన 52వ కీర్తన 2-3 వచనాలు మనం చదివితే 2వ వచనం చూడండి. 52వ కీర్తన 2వ వచనంలో, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. వాడిగల మంగళ కత్తి వలె. కటింగ్ షాప్లో మంగళ కత్తి ఉంటుంది తెలుసు కదా. వాడిగలిగిన మంగళ కత్తి అంటే బాగా షార్ప్ అండ్ నైఫ్ అన్నమాట. షార్ప్ అండ్ సిజర్, బాగా షార్ప్ చేసిన సిజర్ అన్నమాట మంగళకత్తి. వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనం చేయాలని ఉద్దేశిస్తుందంట. వాడిగలిగినటువంటి కత్తి, సిజర్. ఇప్పుడు మంగళకత్తి హెయిర్ కట్ చేస్తారు కదా, అవును హెయిర్ కట్ చేస్తారు కదా. హెయిర్ కట్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. నాలుకను దానితో పోలుస్తున్నాడు. ఎందుకనంటే ఈ నాలుక దాని వలె వాడిగలిగింది. అదేం చేస్తుందంటే ఒక చక్కగా ఉన్నటువంటి ఒక హెయిర్ని 2 ముక్కలు చేస్తుంది. ఈ వాడిగలిగిన సిజర్ ఎలాగైతే ఒక హెయిర్ని 2 పార్ట్స్ చేసి 2 కానీ 3 కానీ 4 కానీ ఎన్ని ముక్కలు అంటే అన్ని ముక్కలు ఎంత ఈజీగా చేసేస్తుందో, ఈ వాడిగలిగినటువంటి నాలుక ఒక మనిషి జీవితాన్నే 2 ముక్కలు చేసేస్తుంది. ఒక కుటుంబాన్నే ముక్కలు సర్వనాశనం చేసేస్తుంది. వాడిగలిగిన సిజర్ ఎలాగైతే షార్ప్గా పనిచేస్తుందో, 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా హెయిర్ని కట్ చేస్తుందో, నాలుక కూడా నాశనం. ఆ నాలుక ద్వారా నీవు పలికినటువంటి ఆ అబద్ధపు సాక్ష్యం కావచ్చు, ఆ అబద్ధపు మాట కావచ్చు, ఆ మోసకరమైన సలహా కావచ్చు, ఆ మోసకరమైన మాట కావచ్చు, ఒక వ్యక్తి యొక్క జీవితాన్నే ముక్కలు చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది, ఒక కుటుంబాన్నే నాశనం చేస్తుంది, అవసరమైతే గ్రామాన్ని నాశనం, ఒక దేశాన్ని తగలబెట్టేస్తుంది. ప్రాక్టీస్ చేసుకున్నారు వాళ్ళు. ఇందాక చెప్పాను, పాము నాలుక వలె షార్ప్గా. దాని కింద చూడండి 3వ వచనం, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. ఆ నాలుకకు ఏమి ఇష్టమో తెలుసా? అబద్ధం చెప్పటమే ఇష్టం, కీడు చేయటమే ఇష్టం దానికి. ఎందుకంటే దానికి ప్రాక్టీస్ అయి ఉన్నది, అది దానికోసం బాగా షార్పెన్ చేయబడి ఉన్నది, అది బాగా అలవాటు చేసి ఉంది. అది చెడ్డ మాటలు పలకటం, మోసపు మాటలు పలకటం, కపటమైన మాటలు పలకటం, కీడు మాటలు పలకటం, అబద్ధపు సాక్ష్యములు దానికి బాగా ప్రాక్టీస్ అయ్యి ఉంది. కాబట్టి ఇక అది ఎప్పుడు అబద్ధం ఆడటమే దానికి ఇష్టం, నిజం పలకటం దానికి ఇష్టం ఉండదు, ఇంకా కీడు చేయటమే దానికి ఇష్టం. 4వ వచనంలో, కపటమైన నాలుక గలవాడా, ఇదే మన అంశం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడికి ఏమి ఇష్టం? అధిక నాశనకరం అంట. నాశనమే ఇదైతే ఇంకా అధికమైన నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఎందుకంటే నీకు ఉన్నది నాలుక ఏంటంటే తెలుసా? కపటమైన నాలుక, వాడిగలిగిన నాలుక, పాము నాలుక వంటిది, మంగళకత్తి వంటిది, వాడిగా ఉన్నది. అబద్ధానికి అలవాటు పడ్డావు, మోసకరమైన మాటలకు అలవాటు పడ్డావు, కీడుపుకి అలవాటు పడ్డావు, కొండెములు చెప్పడానికి అలవాటు పడ్డావు, మాట తప్పడానికి అలవాటు పడ్డావు, బూతులకు అలవాటు పడ్డావు, శాపవచనాలకు అలవాటు పడ్డావు. అలా వాడు చేసుకున్నావు దాన్ని నువ్వు. కాబట్టి దేవుడు నిన్ను పెళ్ళగించేస్తాడు, లేకుండా చేస్తాడు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు ఇక్కడ. 145వ
కీర్తన 18వ వచనాన్ని చూడండి. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆ మాటలో కొంచెం తేడా ఉంది కదా. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ అనే ముందన్నాడు, తర్వాత తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. ఇది మొర్రపెట్టడం ఏంటి, నిజంగా మొర్రపెట్టడం ఏంటి? అంటే నిజంగా కాకుండా అబద్ధంగా మొర్రపెట్టడం కూడా ఉందా? ఉంది. వాళ్ళు మొర్ర పెడతారు కానీ అది నిజం కాదు. ఇది కూడా ఉంది, ఈ ప్రమాదం కూడా. అంటే దేవునికి భక్తి చేసే దాంట్లో కూడా, ప్రార్థన చేసే దాంట్లో కూడా మోసకరమైన మొర్ర ఉంది, మోసకరమైన ప్రార్థన ఉంది. వాళ్ళు మొర్ర పెడుతున్నారు కానీ నిజంగా కాదు, హృదయంలో వేరుంది నోడుతో. అందుకే యేసుప్రభు వారు ఈ మనుషులు ఒకసారి పాత నిబంధన లేఖన భాగాన్ని యెషయా గారు చెప్పిందాన్ని ఎత్తి చెప్తాడు యేసుప్రభు వారు. ఈ మనుషులు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా. హృదయం ఏమో దూరంగా ఉంది కానీ పెదాలతో ఘనపరుస్తున్నారు. ఇదే మోసం అంటే, ఇదే వేషధారణ అంటే, ఇదే కపటం అంటే. హృదయంలో ఏముంటే బయట అది రావాలిగా, అది జరగట్లేదు ఇక్కడ. స్టార్టింగ్లో మనం అదే చెప్పాం. హృదయంలో వేరుంది, హృదయం మోసకరమైనదిగా ఉంది, హృదయంలో చెడు ఉంది, పైకి మాత్రం ఘనపరుస్తున్నారంట, ఆయన పొగుడుతున్నారంట, నువ్వు మంచివాడు, చాలా గొప్పడు, నీ మాటలు చాలా బాగున్నాయి ఇది అంటున్నా, లోపల మాత్రం వేరేది ఉంది. ఇదే హిపోక్రైట్ అండి, వేషధారం అంటే ఇది. చాలామంది అంతే. బయట ఈరోజు మోసం కపటమైన నాలుగు అంటే ఇదే. లోపల వాళ్ళు చాలా కురూరులు, మోసగాళ్ళు. కానీ నేను మోసగాడినండి, నేను చాలా అబద్ధికున్నండి, నేను చాలా కొండలు చెప్పేవాడినండి, నేను చాలా దుర్మార్గుండండి, మీ దగ్గర ఉద్యోగం చేస్తానండి, మీ ఇంట్లో పని చేస్తానంటే ఎవరైనా పెట్టుకుంటారా? మీ కంపెనీలో ఉద్యోగం చేస్తానండి, నేను చాలా దుర్మార్గుండండి, మోసగాడినండి, అబద్ధాలు చెప్పేవాడినంటే ఎవరైనా రాణిస్తారా? లోపల వాడు ఎంత క్రూడు అయినా బయట ఏం చెప్పి నేను చాలా మంచివాడినండి, నన్ను నమ్మండి, నా మీద భరోసాతో అంత వదిలేసిపోండి, నేను చూసుకుంటాను, మీకేం బాధ లేదు అని కొంతకాలం లోపల హృదయంలో ఉన్నది బయట పెట్టకుండా నోటితో మంచి మాటలు చెప్తూ నమ్మబలుగుతూ కూడబలుగుతూ నమ్మించే మాటలు చెప్తూ కొంతకాలం నమ్మించి చిన్నగా ఒకేసారి పెద్ద గండి పెట్టి మోసం చేసేసి వెళ్ళిపోతారు. హృదయంలో ఉన్నది ఒకటి, బయట పలికేది ఒకటి. భక్తి పరుల్లో కూడా చాలామంది అట దేవునికి మొరపెడతారు కానీ నిజంగా మొరపెట్టట్లేదంట. అందుకే ఆయన వాళ్ళకి సమీపంగా లేడు, వాళ్ళకి ఏ మేలు జరగట్లేదు, ఏ ఉపకారం వారికి జరగట్లేదు, ఏ స్వస్థత వారికి జరగట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు నిజంగా మొరపెట్టట్లేదు. నిజంగా మొరపెట్టాలి, నిజమైన భక్తి చేయాలి. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా మనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము అందులో 19వ వచనం నుంచి 19-20 చూస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. పెదాలను మూసుకునేవాడే బుద్ధిమంతుడంట. మూసుకోకుండా నువ్వు డబ్బా వాగుడు వాగేవనుకో, విచ్చలవిడిగా విస్తారమైన మాటలు మాట్లాడనుకో, ఖచ్చితంగా అందులో దోషం ఉంటుంది బాబు, జ్ఞాపకం పెట్టుకో. విస్తారమైన మాటలు దోషం ఉండకుండా మానదు అసలు, ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. కాబట్టి తన పెదాలు మూసుకునేవాడు బుద్ధిమంతుడంట. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తమైన, ప్రెషియస్ సిల్వర్. The words of righteous are precious like precious silver. ప్రశస్తమైన వెండి వంటివి ఎవరి మాటలు? రైచియస్ వర్డ్స్, నీతిమంతుని మాటలు. భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటుందంట? పనికి మాలిందిగా ఉంటుంది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశం చేయును. నీతిమంతుని పెదాలు అనేకులకు ధర్మోపదేశం, దేవుని మాటలను చెప్తూ ఉంటారంట. 12వ అధ్యాయము 18వ వచనం చూడండి. 12:18
కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కొంతమంది మాట్లాడితే ఎట్లా ఉంటుందంట, కత్తితో పోటు పొడిచినట్టు ఉంటుందంట. కత్తితో పోటు పొడిస్తే ఎంత గాయమైద్దిని, ఎంత బాధ ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది ఆ బాధ. కొంతమంది ఒక మాట పలికితే నోట్లోంచి ఆ కంపు మాట, ఆ మాట వస్తే ఆ మోసకరమైన మాట, ఆ బాధ ఎన్ని రోజులని కాదు. ఈ గాయమైన కత్తితో పోటు అయినా సరే ఒక నెల తర్వాత మానిపోద్దేమో, కానీ ఆ కత్తిపోటు లాంటి మాటను చూసావా, దాంతో కుమిలిపోతుంటారు. ఆ మాట కోసం, ఆ మాటను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది. కుటుంబాలు పాడైపోయినాయి, బ్రేకప్ అయిపోయినాయి, ఏమంటే విడాకులు తీసుకున్నాయి. అసలు భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఒక్క మాట వల్ల కుటుంబాలు వేరైపోయినాయి, బంధాలు వేరైపోయి చాలా ఉంటాయి. కత్తిపోట్లు వంటి మాటలు పలికే వాళ్ళు ఉంటారంట. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానవంతుల నాలుక వల్ల వాళ్ళకి ఎంతో ఆరోగ్యం ఉండకుండా, చక్కని మాటలు, ఆశీర్వాదపు మాటలు, విలువైన మాటలు, ప్రశస్తమైన మాటలు, జ్ఞానమైన మాటలు, మేలు కలిగించే మాటలు, క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడేవానికి ఆరోగ్యం ఎంతగానో చాలా ఆరోగ్యంగా ఉంటుంట. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. ఏ క్షణాన అతని జీవితం ముగించబడుతుందో, అతని జీవితం అగ్నిపాలైపోతుందో మనకు తెలియదు. 18వ అధ్యాయం కూడా చూస్తే మనం, 18వ అధ్యాయంలో కూడా చూడండి, 20వ వచనం, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. కొంతమంది నోటి మాటలను బట్టే ఆస్తి సంపాదిస్తారు. ఎన్నో మోసకరమైన మాటలు చెప్పి 4 రాళ్ళు వెనకేసుకుంటారు. కిడ్నీలో రాళ్ళు కాదు, 4 రాళ్ళు వెనకేసుకుంటారు ఆ నోటిని బట్టే, మాట చేత. జీవ మరణములు నాలుక వశము. నువ్వు శాశ్వతమైన జీవాన్ని పొందుకోవాలన్నా, నువ్వు శాశ్వతమైన నరకాగ్ని గుండానికి వెళ్ళాలన్నా, అది దేని వశములో ఉన్నది, దేని మీద ఆధారపడి ఉన్నది తెలుసా? నీ నాలుక. అందుకే నాలుక చాలా జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదివితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట, చాలా మెత్తనైన మాట ఏం చేస్తుందంట? క్రోధాన్ని. ఇద్దరు భయంకరంగా తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అనుకో, ఇద్దరు భయంకరంగా తిట్టుకుంటున్నారు, మధ్యలో మనం వెళ్ళి, వాడు మొన్న నన్ను కలిసినప్పుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఫలానా ఇది చేసావంట కదా, ఫలానా మోసం చేసావంట కదా, లేకపోతే డబ్బులు ఎగ్గొట్టావంట కదా అని ఇంకో మాట తగిలిచ్చామనుకో మనం వెళ్ళి మధ్యలో, ఆ గొడవ ఏమైంది ఇంకా ఎక్కువ అవుద్ది. అసలే క్రోధంలో కోపంలో ఉన్నారు, మనం వెళ్ళి మండుతున్న మంటల్లో నెయ్యి పోసినట్టు ఇంకా అంటుకుంటుంది మంట, అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటారు కదా. అట్లా కాకుండా మృదువైన మాట, మంచి సలహా ఇచ్చి వాళ్ళని ఆ గొడవను మాన్పేలాగా మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా గొడవ రేగేటట్టుగా మనం మాట్లాడకూడదు. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపును. నొచ్చుకునే మాట మాట్లాడామనుకో కోపం ఎక్కువైపోద్ది. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. జ్ఞానుల మాట దేని పలుకుద్దంట? మనోహరమైన జ్ఞాన విషయాలను పలికిద్దంట. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. 4వ వచనంలో, సాత్వికమైన నాలుక జీవవృక్షం. జీవవృక్షం అంటే ఏకంగా ఎలాంటి నాలుక? లొడలొడవాగే నాలుక కాదు, సాత్వికమైన నాలుక, సాత్వికమును ధరించుకున్న నాలుక, మృదువైన నాలుక, మృదువైన మాటలు పలికే నాలుక, కృతజ్ఞత వచనములు పలికే నాలుక, ప్రేమపూర్వకమైన మాటలు పలికే నాలుక. అది జీవవృక్షంతో సమానం అంట. జీవవృక్షం దేనికి కోసం వాడతారు? నిరంతరం జీవించుట కొరకు. అంటే మృదువైన నాలుక కలిగిన వాడు
సాత్వికమైన నాలుక కలిగిన వాడు నిరంతరము జీవిస్తాడు. ఈ భూమి మీదనే కాదు, రేపు పరలోక రాజ్యంలో కూడా జీవానికి దారి తీస్తుంది నాలుక. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కొంతమంది ఉన్నారు, అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. జారస్త్రీ, పాపం చేసే స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, ఆమె మాటలు ఎలా ఉంటాయంటే తెలుసా? తేనె కారినట్టు ఉంటుంది. ఇంత మృదువైన మాటలు, ఇదంత కపటమైన మాటలు. జారస్త్రీ పెదాల నుంచి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి. నూనె అసలు నున్నగట, ఎంత నున్నగంటే ఆ నూనె మీద మనం నడవలేము, జారిపోతాం. ఈ పాపం చేసే స్త్రీ మాటలు కూడా ఎలా ఉంటాయంటే తెలుసా? లోపల వేరు, హృదయంలో వేరు. హృదయంలో అంతా పాపపు ఆలోచనే. వేషధారులు కదా, ఇది మోసగాళ్ళు కదా. బయట మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా? ఎంత తీయగా ఉంటాయో. తేనె తింటే ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా యాక్టింగ్ చేస్తారు. అంత మోసం చేసి మనల్ని పాపంలో బంధించేస్తారు. ఇట్లాగా ఆ పాపం చేసే స్త్రీల మాటలు విని ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయాయో. ఎంత మంచోళ్ళలాగా యాక్టింగ్ చేస్తారంటే అసలు ఆమెకు పురుషులంటే తెలియనట్టు, పురుషుల సహవాసం అంటే అసలు గిట్టనట్టు, పురుషులతో మాట్లాడటమే ఇది మొదటిసారి అయినట్టు ఎన్ని మాటలు చెప్పుకుంటూ వస్తారో, ఎంత తీయగా ఉంటాయో. ఆ మాటలు నమ్మి వాళ్ళ వశమైపోయిన వారు చివరికి వారి ఆస్తంతా ఆవిడ వశమై చేసి అయిపోతారు అన్నమాట. వారి జీవితాలే నాశనం అయిపోతాయి. అంటే మోసగాళ్ళు అలా ఉంటారన్నమాట. 7వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో చెప్తాడు, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. తెలివిగల్లోడు జ్ఞాని ఏమంటాడంటే తెలుసా? జ్ఞానముతో నువ్వు నాకు అక్క. పరిచయమైన ప్రతి ఒక్కరిని అక్క అనేయాలంట. మనకంటే పెద్దోళ్ళు అయితే అక్క అనాలంట, మనకంటే చిన్నోళ్ళు అయితే చెల్లి. ఇంకా మన అమ్మ వయసు ఉంటే అమ్మ అనేసి అనుకో. ఇంకా మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుందా? మనం అన్నయ్య అని చెప్పేసిన తర్వాత మనం మోసం చేసే అవకాశం 99% తగ్గుద్దా లేదా? బైబిల్ ఇస్తున్న సలహా. మరి అలా చెప్పాలంటే జ్ఞానం ఉండాల. జ్ఞానం కలిగిన వాడే అట్లా మాట్లాడగలడు. వరుసలు కలిపేసుకుంటాం. అక్క, అన్న, తమ్ముడు అని వరుస కలిపేసుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు మాటలు ఇలాగుంటాయి. అది జారస్త్రీ మాటలు తమ్ముడు అని మనతో సంభాషణ స్టార్ట్ చేసిద్దా? అట్లా చేస్తే ఇంక వాళ్ళకి అవకాశం ఏముంటుంది? అట్లా చేయరు. కాబట్టి ప్రియులారా, భక్తి సాధనలో ముఖ్యమైన పాఠం ఏంటంటే నాలుకను భద్రం చేసుకోవాలి. మోసగాడితో దేవుడు చెప్తున్నాడు, మోసము చేయవాడా, కపటమైన నాలుక గలవాడా. నీ నాలుక నువ్వు ప్రాక్టీస్ చేసుకున్నావు కాబట్టి నీ నాలుకతో ఎప్పుడు అబద్ధాలే మాట్లాడతావు, అబద్ధ సాక్ష్యాలే చెప్తావు, కొండాలే చెప్తావు, కీడే చేస్తావు. నీ జీవితం చివరికి ఏమైపోద్ది అంటే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీవు మాట్లాడుతున్న ఆ నాలుక ఆ మోసకరమైన మాటలు, అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు మాటలు, కొండెముల వల్ల ఇతరుల జీవితాలు పాడైపోతున్నాయి. వాళ్ళ కుటుంబాలు కదా నాశనం అయిపోయాయి అనుకుంటున్నావు నువ్వు. రేపొద్దు నీ జీవితం కూడా నాశనం అయిపోద్ది. మంగళకత్తికల వల్లే వాడిగా చేసుకున్న ఈ నాలుక ఎదుటి జీవితాలను కట్ చేస్తుంది, వారి జీవితాలను నాశనం చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. రేపు నీ జీవితాన్ని కూడా అది కట్ చేస్తుంది. నీ జీవితాన్ని కూడా మొక్కలు చేస్తుంది, నీ కుటుంబాన్ని కూడా మొక్కలు చేస్తుంది. అది అగ్ని పాతాళంలోకి నీకు తీసుకెళ్తుంది, చిచ్చు పెట్టేస్తుంది. పాతాళానికి నీ జీవితానికి చిచ్చు పెట్టేస్తుంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవులమైన మనము, భక్తి సాధన చేస్తున్న మనము, దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనము, ప్రతి వాడు పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ముందు మాట విషయంలో తప్పిపోతున్నాం. అందుకే బోధకులు కూడా కావద్దు అంటుంది బైబిల్ గ్రంథం. కృతజ్ఞతావచనం పలకాలి.
ఎదుటివారికి మేలు చేసే మాటలు పలకాలి, ఆశీర్వాదకర మాటలు పలకాలి. ఇదే నోట్లో ఇప్పుడు ఒక ఊట అక్కడే చెప్తాడు యాకోబు పత్రిక 3లో, ఒక ఊట నుంచి తీయని నీళ్లు చేదు నీళ్లు రెండు ఊరుతాయా? ఒకే ఊట్లో నుంచి ఊరవు కదా. మరి ఒకే నోట్లో నుంచి ఇదే నోట్లో దేవుని స్తుతిస్తాం, ఇదే నోట్లో దేవుని ఆశీర్వాద మాటలు పలుకుతాం, దేవుని పాటలు పాడతాం, దేవుని వాక్యం చదువుతాం, ఇదే నోటితో మళ్ళీ శాపవచనాలు పలుకుతాం. అంటే ఒకే ఊటలో నుంచి మరి రెండు విషయాలు బయటకు వస్తున్నట్టేగా. మంచి వస్తుంది, చెడు వస్తుంది. అటు రావచ్చా? మరి రాకూడదు కదా. ఒకే ఊటలో నుంచి వస్తే మంచినీళ్ళు రావాలి, లేకపోతే ఉప్పు నీళ్ళు రావాలి, ఏదో ఒకటే రావాలి. మరి మన నోరు అనే ఊటలో నుంచి మంచి మాటలు రావాలి. దేవుడు కోరుకున్నదే మంచి మాటలు పలుకుతూ దేవుని పోలుకులో ఉన్న వ్యక్తిని, దేవుణ్ణేమో స్తుతిస్తూ ఆరాధిస్తూ భక్తి చేస్తూ దేవుని పోలుకులో ఉన్న ఒక వ్యక్తిని చూసి మనం ఇష్టానుసారంగా అబద్ధం సాక్ష్యపడటం, కొండేలు చెప్పటం, దూషించటం, బూతులు మాట్లాడటం, ఇది భక్తి సాధన కాదు. ఇది మనకు చాలా ప్రమాదకరం. హృదయాన్ని, నోటిని, పెదవులను, నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి, కళ్ళెం పెట్టుకోవాలి, చిక్కం పెట్టుకోవాలి. వాడే నిజమైన భక్తి సాధకుడు. వాడే రేపు పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు. కాబట్టి మనం నాలుకను భద్రం చేసుకుందాం. అనవసరమైన మాటలు పలకకుండా వ్యక్తుల ముందుకు వెళ్ళినప్పుడు భయము కలిగి జాగ్రత్తగా ప్రవర్తించాలి. నాలుకను కాపాడుకోవాలి, పరిశుద్ధమైన మాటలే పలకాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.